మన జీవితంలో తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువులది. తల్లిదండ్రులు జన్మిస్తే ఆ జన్మను సార్థకం చేసుకోవడానికి గురువులే అవసరమైన దారులు వేసేది వారే. ఇక జీవితంలో జీరో స్థాయి నుంచి హీరో స్థాయికి చేరుకోవడంలో గురువుల పాత్ర వెలకట్టలేనిది. పాఠాలతో పాటు జీవిత పాఠాలు నేర్పుతూ మన ఎదుగుదలలో ఎప్పటికీ తోడుంటారు. అలాంటి టీచర్లు స్కూల్ నుండి బదిలీ అయితే ఆ విద్యార్థుల బాధ వర్ణనాతీతం. ఉపాధ్యాయుడు పాఠశాల నుంచి ట్రాన్స్ఫర్ అయి వెళ్తుంటే వెళ్లొద్దంటూ కన్నీరు మున్నీరవుతుంటారు. అలాంటి ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు బృంగి కృష్ణ ప్రసాద్ బదిలీపై మరో పాఠశాలకు వెళ్లడంతో విద్యార్థులు సన్మానం చేసి ఘనంగా వీడ్కోలు నిర్వహించారు. ఉపాధ్యాయునిపై పూలు చల్లుతూ సాదరంగా వీడ్కోలు పలికారు. 12 ఏళ్ల నుండి పాఠశాలలో విధులు నిర్వహిస్తూ విద్యార్థులకు చేరువైన ఉపాధ్యాయుడి బదిలీతో విద్యార్థులు తోటి ఉపాధ్యాయులు కన్నీరు తెప్పించింది. ఆయన కాళ్లపై పడి వెళ్లొద్దు అంటూ కన్నీరు పెట్టుకుని విద్యార్థులంతా వేడుకున్నారు. విద్యార్థులతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఉపాధ్యాయుడు బృంగి కృష్ణ ప్రసాద్ కూడా కంటతడి పెట్టారు. ఇక 12 ఏళ్ల నుంచి విద్యార్థులు తోటి ఉపాధ్యాయులు గ్రామస్తులు చూపిన అభిమానానికి ఉపాధ్యాయుడు కృష్ణ ప్రసాద్ కృతజ్ఞతలు తెలియజేశారు.